దర్శకుడు ప్లానింగ్ అంటే సాధారణ సినిమా షెడ్యూల్ కంటే వేరు స్థాయిలో ఉంటుంది. ఆయన ప్రతి సీక్వెన్స్ ను ప్రారంభించే ముందు అన్ని వేరియబుల్స్ ను గణనాత్మకంగా అనలైజ్ చేస్తారు. లొకేషన్, వాతావరణం కేవలం క్యారెక్టర్ యాంగిల్స్ మాత్రమే కాదు, కెమెరా యాంగిల్స్, సెట్ డిజైన్, లైట్ ప్లానింగ్ మరియు యాక్షన్ క్రియ ప్రతి చిన్న డీటెయిల్ కూడా ముందే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే రాజమౌళి సినిమాలో ప్రతి షాట్ అనేది కేవలం విజువల్ ఫీలింగ్ మాత్రమే కాకుండా కథను ముందుకు తీసుకువెళ్లే క్రమబద్ధమైన పద్ధతి అని చెప్పవచ్చు. ఇలాంటి సీరియస్ ప్లానింగ్ వల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్క సీన్ కూడా ఒక ప్రత్యేక అనుభవంగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటార్క్టికా షెడ్యూల్ ప్లాన్ చేయడం ద్వారా ఆయన కొత్త సవాల్ను ఎదుర్కొంటున్నారు. కాగా వాతావరణం, స్నో స్మార్ట్స్, ఖచ్చితమైన లొకేషన్ వేరియేషన్స్ మరియు ఎక్స్ట్రీమ్ షరతుల్లో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ అన్ని ఈ అంశాలు ముందే ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. ఇలాంటి అడ్వెంచర్ ఫ్రేమ్లను చూసి ఫ్యాన్స్ కొత్తగా ఎగ్జైటింగ్ అనుభవానికి సిద్ధమవుతారు. ప్రతి షాట్ మాత్రమే కాకుండా మొత్తం సినిమాకు కావాల్సిన థ్రిల్ ఫ్యాక్టర్ కూడా ముందే లెక్కించి ప్లాన్ చేయడం రాజమౌళి చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది. ఫ్యాన్స్ ఈ సీన్లు ఎలా రూపొందించబడ్డాయో చూడటానికి ఎదురు చూస్తూ సగం ఆల్రెడీ ఆతృతంగా ఉన్నారు. ప్రియాంక చోప్రా తన కెరియర్లో ఎన్నో మైలురాళ్లను దాటిన హీరోయిన్. హాలీవుడ్ మరియు బాలీవుడ్లో సమకాలీనంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఆమె ప్రతి పాత్రలో తన ప్రత్యేకతను చూపిస్తారు. ది బ్లఫ్లో ఆమె నటనను చూసి ఫ్యాన్స్ ఆమె శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు భావ ప్రకటనల విస్తృతిని మరోసారి గుర్తించుకున్నారు. సీన్స్లో ఒక్క క్షణం సున్నితమైన భావాలను వ్యక్తపరచడం, మరొక క్షణంలో యాక్షన్ సీక్వెన్స్లో తన్నంత ప్రత్యేక శక్తిని చూపడం ఆమె వృత్తిలోని నైపుణ్యానికి సాక్ష్యం. ఈ కొత్త చిత్రం ద్వారా ఆమె చేసిన ఈ కొత్త ప్రయత్నం ప్రేక్షకుల్లో కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, ఆశ్చర్యాన్ని కూడా రేకెత్తించింది. రాజమౌళి ట్వీట్లో పేర్కొంటున్నట్లు, ప్రియాంక తన పాత్రలో ఎప్పటికప్పుడు విభిన్న రకాలుగా నటించగల సామర్థ్యం ఉన్న నటీమణి. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆమె ఫిజికల్ స్టంట్స్, ఎమోషనల్ డెప్త్ మరియు స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రతిభను మిన్నా చూపించారట. ప్రేక్షకులు ఆమె యొక్క ప్రతి సన్నివేశంలోని వెనుకగానే ఉన్న శ్రమను, డెడికేషన్ను గమనించగలుగుతున్నారు. ఫ్యాన్స్ మరియు క్రిటిక్స్ ఆమె కొత్త సినిమాలో చూపించిన వెర్సిలిటీని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇది ఆమె కెరియర్లో మరో కీలక మూమెంట్గా నిలుస్తోంది. హీరో మహేష్ బాబు తన రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడుతూ, ఈ చిత్రం యాక్షన్ మరియు ఎమోషన్స్ రెండింటి సమన్వయంలో నిర్మించబడింది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసుకు తాకేలా కట్టబడింది. ప్రియాంక చోప్రా తన నటనతో సినిమాకు మరో స్థాయి ఇచ్చారు. ఆమె పాత్రలోకి పూర్తి ఇమ్మర్స్ అయ్యి ప్రేక్షకులకు అదే ఫీల్ ఇచ్చారని తెలిపారు. అతని మాటల్లో స్పష్టంగా ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాక ఎమోషనల్ కలెక్షన్స్ కూడా కలిగిస్తుందని చెప్పబడింది. ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు ఇచ్చిన ఈ వివరాలు వారి ఉత్సాహానికి మరింత పెంచాయి మరియు సినిమా థ్రిల్లర్ను ముందే ఎంచుకున్నట్లే ఆసక్తి రేకెత్తాయి. ప్రియాంక చోప్రా కూడా సోషల్ మీడియాలో ఫ్రెండ్లీ రిప్లై ద్వారా స్పందించారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, త్వరలోనే అంటార్క్టికాలో కలుద్దాం. ఈ కామెంట్ స్పష్టంగా ఫ్యాన్స్ కోసం చిన్న రివీల్ లాంటిదే. ఇది సూచిస్తోంది వారణాసి సినిమా తదుపరి షెడ్యూల్ అంతర్రాష్ట్ర అడ్వెంచర్లో తీసుకువెళ్ళబోతోంది. అంటే సినిమా కేవలం భారతంలోనే కాక వేరే భౌగోళిక నేపథ్యాలను కూడా చూపిస్తూ కథను గ్లోబల్ ఎపియల్తో మరింత ఇమ్మర్సివ్గా తీసుకెళ్తుందని అర్థం. ఫ్యాన్స్ ఈ రిప్లైని ఎక్సైట్మెంట్తో రియాక్ట్ చేస్తున్నారు. మరియు మహేష్ ప్రియాంక జోడీ కొత్త అడ్వెంచర్లో ఎలాంటి సన్నివేశాలని చూపిస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నారు. సినిమా స్పెషల్ ఫీచర్స్ భాగంలో యాక్షన్ సీక్వెన్స్లు మరింత ఉత్కంఠభరితంగా అద్భుతంగా ఉంటాయి. ప్రతి స్టంట్ స్క్రీన్ మీద రియాలిటీతో, విజువల్ ఎఫెక్ట్తో నిండి ఉండటం వల్ల ప్రేక్షకులను అసలైన ఎమోషనల్ అనుభవంలో ముగించేస్తోంది. ఈ యాక్షన్ను ఎమోషనల్ మూమెంట్స్తో సజీవంగా మిళితం చేయడం ప్రేక్షకులను కథలో మరింత కనెక్ట్ చేస్తోంది. రాజమౌళి డైరెక్షన్ శైలి, ప్రియాంక నటన కలిసినప్పుడు అది ప్రేక్షకులకు పూర్తి కలెక్షన్ లాంటి అనుభూతిని ఇస్తోంది. స్పెషల్ ఫీచర్స్లోని వీక్షణాలు, డీటెయిల్స్, బ్యాక్ స్టోరీస్ మరియు స్క్రీన్ పైనని అదిరిపోయే ఎఫెక్ట్స్ ఫ్యాన్ కోసం ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్గా నిలుస్తాయి. ఫ్యాన్స్ రియాక్షన్ పై సోషల్ మీడియాలో లైవ్ చర్చ ఒక హాట్ టాపిక్గా అయ్యింది. నెటిజన్లు విభిన్న అభిప్రాయాలతో ఫ్యాన్స్ కామెంట్లో హంగామా చేశారు.
ఒకరు జక్కన్న ప్లాన్ సూపర్ అని సినిమా యొక్క కథ మలుపులు ఆకట్టుకున్న సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంకొకరు అంటార్టికా షెడ్యూల్ అంటే రియల్ అడ్వెంచర్ అని కామెంట్ చేస్తూ ఫిల్మ్ టీం తీసుకున్న సాహసపేతమైన వెకేషన్స్ ను హైలైట్ చేశారు. ఈ రెస్పాన్సులతో సినిమా ఇప్పటికీ అభిమానుల మరియు నెటిజన్ల మనసుల్లో కట్టుబడి ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై హాట్ టాపిక్ చర్చ కొనసాగుతూ ఫ్యాన్స్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ల ద్వారా తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభిమానులు సినిమాకి సంబంధించిన చిన్న చిన్న డీటెయిల్స్, బీటీఎస్ ఫోటోలు, వాయిస్ క్లిప్స్ షేర్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ కి తమ మద్దతుని అందిస్తున్నారు. మరికొందరు తమ ఫ్యాన్స్ ఆర్ట్, మీమ్స్ మరియు క్రియేటివ్ గా ఎంగేజ్ అవుతున్నారు. దీనివల్ల సినిమా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మరింత ట్రెండింగ్ అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.